హలో హలో మైక్ చెక్ తెలుగు చక్కగా మాట్లాడుతుంది. మీ నేమ్ దివ్యభారతి అనే నేమ్ ఇంట్లో ఎవరైనా ఆ పేరు మీకు ఫిక్స్ చేశారా, లేకపోతే అనుకోకుండా అది ఎలా? ఆ టైంలో వాళ్ళు చచ్చిపోయారు, అందుకే నాకు ఆ నేమ్ పెట్టారు అని నా అమ్మ నాకు చెప్పారు. మన ప్రపంచంలో మన వరల్డ్ మనం బతుకుతాం, చూసే వాళ్ళకి అది యాటిట్యూడ్ లాగా అనిపిస్తుంది. కెమెరాలో చూసిన తర్వాత దే ఆల్ థింక్ దట్ ఐ హ్యావ్ సో మచ్ యాటిట్యూడ్. ఈవెన్ పీపుల్ హ్యాడ్ టోల్డ్ మీ దట్. బట్ వచ్చి మాట్లాడితే దే విల్ బి లైక్, ఓ యు ఆర్ ద స్వీటెస్ట్, దే విల్ సే దట్. మూవీస్, ఫుడ్. ఐఎమ్ సచ్ an indoor person, me myself. బట్ సడన్గా ఫైనల్ ఇయర్లో నేను ఒక అబ్బాయి చూసాను. దెన్ లేటర్ ఐ రియలైజ్ దట్ ఇస్ ద ప్రొఫెసర్. వాళ్ళు డిఫరెంట్ బ్రాంచ్ ప్రొఫెసర్. అంత అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళెవరు నేను చూడలేదు. నేను చూసిన ఒక అబ్బాయి ఎండెడ్ అప్ బీయింగ్ ఎ ప్రొఫెసర్. మీ లైఫ్లో మనీ ఎంత ఇంపార్టెంట్ అంటే మీరేం చెప్తారు? సేవింగ్స్ ఉండాలి. ఇప్పుడు బయట వెళ్ళాలంటే ఏదైనా క్యాబ్ బుక్ చేస్తే అది ఒక 300 రూపీస్ చూపించదంటే, అక్కడ కింద ఆటో ఒక 150 చూపించదంటే నేను ఆటోలో వెళ్తాను. సో ఏంటి ఆ బ్యాచులర్ అదేంటి ఛాన్స్ ఎలాగా? అప్పుడు ఆ ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు ఇట్ వాస్ లైక్, నన్ను ఇష్టపడతారా? సాంగ్ చూస్తే నాకే అది షాకే. నాకు కూడా, నేను మూవీ చూడలేదు, ఏంటి ఇది ఎంతసేపు పోతుంది అని నాకు కూడా అదే డౌట్ ఉంది. నేను ఎంతసేపు లిప్ లాగా ఇచ్చాను అనుకుంటున్నాను. మ్యారేజ్ మీద మీ ఒపీనియన్? చేసిన అందరూ కూడా ఇప్పుడు డివోర్స్ చేసి ఉన్నారు. సో ఎందుకు అది మన సింగిల్ గా ఉంటది బెటర్ అనుకున్నాను. సుడిగాలి సుధీర్ అంటే చాలా మంది హీరోయిన్స్ సుడిగాలి సుధీర్ గారి మీద కంప్లైంట్స్ చేశారు, యూనో. నో. హలో హలో మైక్ చెక్ ఓకే. హాయ్ వ్యూవర్స్, సో వెల్కమ్ టు విజువల్ టాక్స్. నేను మీ చందు. సో బేసిక్గా మీ ముందుకి ఎప్పటికప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ గెస్ట్ని మేము తీసుకొస్తూ ఉంటాం. బట్ ఈసారి నేను బాగా ఆలోచించాను, అంటే ఎవరి పోడ్కాస్ట్ చేస్తే బాగుంటుంది అంటే ఇప్పటి వరకు ఆవిడ ఎక్కడా కూడా ఒక్క పోడ్కాస్ట్ కూడా ఇచ్చుండకూడదు, మనకే ఇవ్వాలి అన్న ఒక చిన్న స్వార్థం కూడా ఉంది. బాగా ఆలోచించి సో ఒక యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో ఇంతకీ ఎవరు ఆవిడ అనుకుంటున్నారా? సో దివ్యభారతి గారు. దివ్యభారతి గారు అంటే మీ అందరికీ తెలుసు. సో బ్యాచిలర్తో ఎంత బాగా ఫేమస్ అయ్యారో, అండ్ ఇప్పుడు తెలుగులో ఆవిడ ఒక సినిమాతో రాబోతున్నారు. అండ్ ఆ సినిమా విశేషాలతో పాటు చాలా విషయాలు ఆవిడని అడిగి మనం తెలుసుకుందాం. డన్. దివ్యభారతి గారు నమస్తే. నమస్కారం. వావ్. సో ఇంకోటి నేను బాగా ఆలోచించింది ఏంటంటే, అంటే ఇక్కడ తెలుగు పీపుల్స్కి, సో ఆవిడ తమిళ్ హీరోయిన్, మరి తెలుగు మాట్లాడదా అని చెప్పేసి మనలో చాలామందికి డౌట్ కూడా ఉంది. అండ్ నా టీం కూడా అదే అన్నారు. నో డౌట్ ఆవిడ తెలుగు చక్కగా మాట్లాడుతుంది, అంతే కదా మేడం? చక్కగాని కాదు, బాగా మాట్లాడతారు. బాగా అలా అనుకున్నాను. ఓకే. ఎలా ఉన్నారు, ఏంటి, ఎలా నడుస్తున్నాయి? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. ఓకే డన్. దివ్యభారతి గారు, అండ్ ఫస్ట్ అంటే ఇప్పుడు కొంతమంది హీరోయిన్స్ ఉంటారు, అండ్ సీనియర్ అండ్ జూనియర్ హీరోయిన్స్ సిమిలర్గా ఉంటారు, కానీ పేర్లు కూడా మ్యాచ్ అవుతూ ఉంటాయి. లైక్ సీనియర్ యాక్టర్స్ దివ్యభారతి గారు, బొబ్బిల్ రాజా, యూనో, తెలుసు కదా? తెలుసు. సో ఏంటంటే మీ నేమ్ దివ్యభారతి అనే నేము, సో ఆవిడ మీద అభిమానంతో ఇంట్లో ఎవరైనా ఆ పేరు మీకు ఫిక్స్ చేశారా, లేకపోతే అనుకోకుండా అది ఎలా? లేదు, నా అమ్మకు దివ్యభారతి యాక్ట్రెస్ అంటే నచ్చుతుంది. ఓకే. సో ఆ టైంలో వాళ్ళు చచ్చిపోయారు, అందుకే నాకు ఆ నేమ్ పెట్టారు అని నా అమ్మ నాకు చెప్పారు. షీ వాజ్ వెరీ ఫేమస్ దట్ టైమ్ అండ్ ఆల్ షీ సెడ్. సో దట్స్ వై షీ కెప్ట్ దట్ నేమ్ ఫర్ మీ. బట్ అప్పుడు నా అమ్మకి ఇప్పుడు తగ్గ కూడా హీరోయిన్ అవ్వాలి అలా అని ఏం ఇది లేదు, బట్ ఇట్ హ్యాపెండ్ అండ్ యా దట్స్ హౌ. ఓకే. సో అంటే ఇప్పుడు దివ్యభారతి గారి గురించి చెప్పిన తర్వాత, సో ఒక ఏజ్ వచ్చాక అంటే మీకు ఊహ తెలిసిన తర్వాత, మా అమ్మ ఒక హీరోయిన్ మీద ఇష్టంతో నాకు ఆ పేరు పెట్టింది, అసలు ఆవిడ ఎవరు, ఏంటి, ఆవిడ సినిమాలు ఎలా ఉంటాయి, ఆవిడ ఎలా యాక్ట్ చేసింది అని తెలుసుకోవాలని ఏమన్నా ట్రై చేశారా ఆవిడ గురించి ఏమన్నా? యా ఐ సా ఫ్యూ ఆఫ్ హర్ ఇంటర్వ్యూస్. షీ వాస్ వెరీ బబ్లీ, షీ వాస్ క్యూట్, అండ్ ఐవ్ సీన్ హర్ మూవీస్.
she was very famous, no, that time. So I checked her out. I checked her profile. Like, sorry, I checked her on Google. So సో ఏంటంటే లైక్ సీనియర్ యాక్టర్స్ దివ్యభారతి గారి గురించి మీరు సెర్చ్ చేసినప్పుడు ఆవిడ గురించి తెలుసుకున్నప్పుడు సో ఏంటి మీరు మీకు స్టన్ అనిపించిన మూమెంట్స్ ఏంటి? వావ్, సో ఈవిడ ఇలాగా అనిపించిన మూమెంట్స్ ఏంటి? So I saw in one of her interviews where she mentioned she saw few of the actresses in person. She felt like, oh, she's really pretty. I guess she was mentioning about Sridevi ma'am. She said that she saw her in person and she had beautiful skin and she looked really pretty. That time she felt, oh, I'm having too many pimple scars and all that. And all she thought, it seems. In those times, she was, you know, I never thought an actress would appreciate another actress in those times. I mean, they would do, but on camera, she was mentioning that, you know, she was putting herself down and saying that, you know, I have acne scars and all, but ma'am was really pretty looking. She had beautiful skin and all, she said. And that, I loved her for that, because she was very sweet to say that. And I kind of saw her innocence in it. She was very innocent, I guess. So that's what I felt so great about her. ఓకే, అంటే మీరు చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారా లేకపోతే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారా? లైక్ ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్ ఈ టైప్లో జడ్జ్ చేస్తూ ఉంటారు మనుషులు. Yeah. సో ఏంటి దివ్యభారతి గారు ఏ టైపు? I guess I am an introvert basically. Okay. But you know, selectively extrovert. Like if I get close to people, I would like just go on. They can see the real me. But in general, I'm like an introvert. ఫ్రెండ్స్తో అయితే ఎక్కువగా మాట్లాడతారు. Yes. సో అంటే మామూలుగా అదర్ పర్సన్స్ ఎవరైనా కొత్త వాళ్ళతో వచ్చినప్పుడు కొంచెం హాయ్ బాయ్ అని ర్యాండమ్ పీపుల్స్తో వెళ్ళిపోతూ ఉంటారు. లైక్ అంటే ఇప్పుడు మామూలుగా మనకు ఒక యాటిట్యూడ్ ఉంటుంది. లైక్ మనం మన ప్రపంచంలో మన వరల్డ్ మనం బతుకుతాం. ఐ మీన్ మనం. సో కొంతమంది చూసే వాళ్ళకి అది యాటిట్యూడ్ లాగా అనిపిస్తుంది. లైక్ తెలుగులో చెప్పాలంటే పొగరు. ఓకే. సో అంటే మీకు నచ్చలేదా మీరు స్కిప్ చేసి వెళ్ళిపోతారు, మీకు నచ్చితే మీరు మాట్లాడతారు. అవును. బట్ చాలా మందికి అది పొగరులా అనిపిస్తుంది. లైక్ యాటిట్యూడ్. సో ఎప్పుడైనా ఈ చైల్డ్హుడ్ నుంచి కానీ లేకపోతే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇలాంటి ఎప్పుడైనా ఫేస్ చేశారా? పీపుల్ నన్ను కెమెరాలో చూసిన తర్వాత దే ఆల్ థింక్ దట్ ఐ హ్యావ్ సో మచ్ యాటిట్యూడ్. Even people had told me that. The people who had worked with me, they had told, oh, మీ దూరం నుంచి చూడనప్పుడు మీరు ఎక్కువ యాటిట్యూడ్ అని అనుకున్నాను, బట్ మీరు స్వీట్గా ఉన్నారు, మీరు కైండ్గా ఉన్నారు అని ఎవరిని నేను న్యూగా మీట్ చేశాను అందరూ అది చెప్పారు. ఓకే. సో అంటే ఇప్పుడు బేసిక్గా దివ్యభారతి గారిని ఫస్ట్ టైం చూసిన వాళ్ళందరూ ఈ అమ్మాయికి యాటిట్యూడ్ అనుకుంటారు, బట్ వచ్చి మాట్లాడితే దే విల్ బి లైక్, ఓ యు ఆర్ ది స్వీటెస్ట్, దే విల్ సే దట్. బట్ అలా చెప్పిన తర్వాత మీరేమనుకుంటారు? ఓహో, ఓకే, నా గురించి ఇలా అనుకుంటారా? సర్లే, కానీ ఎలా అనుకున్నా నేను నాలా ఉన్నాను కదా. నేను ఓ అది ఓకే, నేను అలా వైబ్ ఇస్తాను కదా. ఓకే, ఐ డోంట్ నో వేర్ ఐమ్ మేకింగ్ మిస్టేక్, బట్ ఇట్స్ ఓకే. I can't keep everybody like, you know, happy. So it's like, okay, fine. ఓకే. దాని ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ దివ్యభారతి గారి మైండ్లో ఏం నడుస్తుంది, ఏముంది, ఏంటి ఇప్పుడు ప్రెసెంట్? చాలా టైం అయింది, టైర్డ్ అయ్యాను, నన్ను వదిలేస్తే వెళ్ళి తిని పడుకుంటాను, ఇలాంటి. No, not at all. I was just thinking like, you know, this all should go well, this all should do well. What and all we are doing right now should work well, should work best for the people that I've been working with. And now we recently had GOAT promotions and all. I am just praying to God that it should all do work. See, this should all work in the best way possible. That's what I think. Okay. So ante వేరే లైక్ మూవీస్, ఫుడ్, సో జర్నీ ఈ ఎక్కువ థింక్ చేయరా? అది నేను ఎక్కువ ఐమ్ సచ్ an indoor person. I'm such a,
homey type. Like I don't go out much, I don't watch movies much. It's just me, myself, and I, like that sort of a person. Homely person. Yeah. So it's like, I do think of food, I do think of going out and all, but I would never go out. But food, I'm not a foodie and all. So నేనైతే రియల్లీ ఇప్పుడు ఆవిడ చెప్పిన దానికి షాక్ అయ్యా. అంటే సో మిమ్మల్ని చూస్తే లైక్ పార్టీ పర్సన్, లైక్ ఫ్రెండ్స్తో చిల్ అవ్వటం ఇలా ఉంటారేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ కలుస్తూ ఉంటారా? పార్టీస్, నైట్ పార్టీస్, పబ్స్? very rarely. పబ్స్కి వెళ్తారా? 1 hour, once or twice in a year or something like that only. I don't party much, I don't go out at all. But yeah, people when they see me on Instagram, they'll think like, oh, she's a very happening person and all, they'll say. But in person, in real time, I'm such an indoor person. Yeah, I'm such a homebody. ఓ, ఇంట్లోనే? Yeah. అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు? లైక్ అమ్మకి హెల్ప్ చేయటం? I'll just be myself. Like I'll watch something. I love thriller series and all, so I'll just sit and watch TV. I'll sleep nicely, I'll read books, and that's all I do. అంటే మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు స్కిన్ కేర్, ఇంట్లో మనకి మదర్ అండ్ గ్రాండ్ మా వాళ్ళు చెప్పిన కొన్ని టిప్స్ ఉంటాయి, చాలా ఉంటాయి రెమెడీస్. సో అవి ఏమైనా ఫాలో అవుతారా? మీ గ్రాండ్ మా కానీ మీ మదర్ కానీ, అమ్మ స్కిన్, నా అమ్మ నా గ్రాండ్ మా చెప్పినదని ఏం చేయకూడదు స్కిన్ కి, అది అలానే విడొచ్చు, అది మంచిగా ఉంటది అని చెప్పారు. అవును, బోత్ ఆఫ్ దెమ్ దే నెవర్ డిడ్ ఎనీథింగ్ టు దర్ స్కిన్. But I am the extreme opposite. I would try everything which is come on internet. I would want to try that. So yeah. అంటే లైక్ కొంతమంది సెలబ్రిటీస్ చెప్తూ ఉంటారు, నైట్ షూట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఫేస్ ప్యాక్స్, ముల్తాన్ మట్టి అండ్ కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. సో అలా ఏంటి దివ్యభారతి మ్యామ్, సో గ్లామర్ సీక్రెట్? Glamour secret, I do LED red light therapy. LED red light therapy? Yeah, it's a red light therapy, red light mask they say. It just heals your skin, it just soothes your redness and all on your face. So that's what I do. Basically, I go remove my makeup, I'll put that mask. It's a 10-minute mask. I'll just wear it and there will be one button to it. We just have to press it and it will do its thing. And that's it. డైలీ చేస్తారా? Yeah, daily cheyali. ఓ, Yeah. అంటే వన్ టైం డైలీ? Yeah, daily one time. డైలీ వన్ టైం. అండ్ ఫుడ్, అంటే మనం ఎంత మేకప్స్ చేసుకున్నా yeah. సో ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. Yes. సో ఫుడ్ ఎలాగా? I believe in I believe what we eat is more important than what we apply externally. So I make sure I eat all the nutrients, like for skin and all. I daily take beetroot juice, and I'll make sure I'll take protein. Protein content is very important for your body. And I used to drink black seed oil, a teaspoon daily. So I do all such things. I'll do whatever it is. If they say this is something is really good for your skin, I'll do that. Gym I don't work out. చేరా? No. ఐ థింక్ కరెక్ట్. ఎప్పుడు మనం ఆవిడ జిమ్ వీడియోస్ ఎప్పుడు చూడలేదు. I tried. I went for 2-3 days and I put up that video also. I tried doing it for 3 days, but then it's not something I would want to do. That's what I've realized. I was like, okay, I'm hitting the age where I have to go work out and all, but still I don't want to go. So నాకు డయట్ లో ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నాను, బట్ మేబీ వన్స్ ఐ హిట్ మై 40s and all I'll go to gym. మీరు మీ డైట్ గురించి మీ జిమ్ గురించి చెప్తుంటే తెలుగులో ఒక డైలాగ్ ఉంది, ఇట్స్ అ ఫేమస్ మీమ్ డైలాగ్. ఓకే, ఇవన్నీ మన వల్ల అవ్వట్లేదు, పైగా ఫిజికల్ గాను మెంటల్ గాను వీక్ ఆ టైప్ లో. అంటే లైక్ జిమ్ కి వెళ్తాం, చాలా మంది సెలబ్రిటీస్ జిమ్ కి వెళ్తాకి ఇష్టపడతారు. అవును, సో లైక్ జిమ్ వీడియోస్ చేసుకుంటాకి ఇష్టపడతారు. వాళ్ళు కొంచెం లైక్ టైట్ గా డ్రెస్సెస్ వేసుకుని సో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కొన్ని విజువల్స్ తీసుకోవటం, అవి కొంచెం సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం చేస్తారు. బట్ మీ ఎక్కడ నేను అంటే ఎక్కువగా చూడలేదు, ఓన్లీ మీ పిక్స్ మాత్రమే వైరల్ అవుతాయి, నో జిమ్. బట్ ఫిజిక్ ఎలా మెయింటైన్ చేస్తారు? అది నాకు జెనెటిక్స్, అది ఆనెస్ట్ గా చెప్పాలని. నా అమ్మ, నా గ్రాండ్ మా అందరికీ బాడీ షేపే, బాడీ టైపే. సో అది ఒక ప్లస్ నాకు. మేడం చాలా లక్కీ మేడం మీరు. అవును.
నేను చాలా కూడా మంది రోజు జిమ్కి వెళ్ళి yeah. ఫుడ్ కూడా కంట్రోల్ ఉంటుందా, లైక్ ఇష్టం వచ్చింది అప్పుడప్పుడు ఫుడ్ తింటూ కూడా నేను ఇప్పుడు ఒక 1 year గా కొంచెం కరెక్ట్ గా తినాలి అని, ఎక్కువ కార్బ్స్ లేకుండా. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ఐ వుడ్ ఇగ్నోర్ ఎవ్రీథింగ్, ఐ వుడ్ ఈట్ ఎవ్రీథింగ్. ఇట్స్ జస్ట్ ఐ వుడ్ ఈట్ ఇట్ ఇన్ అ వెరీ మోడరేట్ ఓకే దిస్ థింగ్ క్వాంటిటీ. ఓకే లైక్ అంటే ఈ ఫుడ్ విషయంలో బ్రాండ్స్ అంటే లైక్ రోడ్ సైడ్ కొన్ని ఫుడ్స్ ఉంటాయి, అవి టేస్టీగా ఉంటాయి, యా కానీ చాలా మంది ఏంటంటే హెల్త్కి మంచిది కాదని చెప్తుంటారు. కొంచెం 5 స్టార్ 3 స్టార్ హోటల్స్ ఉంటాయి, అండ్ పర్టికులర్గా సెలబ్రిటీస్ తినే కొన్ని ఫుడ్స్ ఉంటాయి. సో ఏంటి దివ్యవారధి గారు చెన్నైలో కాదు ఇప్పుడు ఉండేది, అవును చెన్నైలో స్ట్రీట్ ఫుడ్స్ చాలా బాగుంటాయి అని చాలా మంది చెప్తూ ఉంటారు. అవును అండ్ మేము కూడా వీడియోస్ చూస్తున్నప్పుడు సో అక్కడ ఇక్కడ సో అవి తింటాకి లైక్ చేస్తారా, లేదు కొంచెం ఎందుకు హెల్త్ పాడు చేసుకోవటం, మనం చక్కగా ఇంట్లో తిందాం ఈ టైప్ లో ఉంటుంది? నేను అది ట్రై చేస్తాను, నాకు అది ఇష్టం. ఎప్పుడో బయట వెళ్ళి ఒక అథెంటిక్ ఫుడ్ తినాలి అని చెన్నైలో కొంచెం ప్లేసెస్ ఉంది. లాస్ట్ వీక్ కూడా నాకు సడన్ గా పరోటా తినాలి ఉంది. సో ఐ వాస్ గూగ్లింగ్ అబౌట్ ఇట్ అండ్ దేర్ ఇస్ అ వెరీ స్మాల్ హోటల్. I'll just make sure I don't see the process that they do, because if I see that, then I won't eat. So I'll just stand outside, I'll bite and I'll eat it. That I'll do. That Okay. I like. Okay, I like pani puri so much. Oh. So once in a while I'll order it from Swiggy and I'll eat pani puri. పానీపూరి వెళ్ళి ఫ్రెండ్స్ తో చక్కగా బండి దగ్గర. అది కూడా ఇష్టం. Yeah. సో ఇప్పుడు కూడా The problem is pushing me to go out is the biggest problem. If I have to go out, then my friends had to tell me a week before so that I'll mentally get prepared for it. It's very hard to nani ఎక్కువ కష్టపడాలి. నన్ను ఇప్పుడు మీరు ఎక్కడన్నా పిలిచిన వెళ్ళాలని ఎక్కువ కష్టపడాలి. అవును, ప్లీజ్ రావచ్చు కదా, చెప్పాలి. ఎందుకు లేజీయా? లేదా లేజీ కాదు, చిన్నప్పటి నుంచి నా అమ్మ సింగిల్ మదర్ కదా. So she is very protective of us, me and my brother. I have one younger brother. So what she'll do, she used to go for work when we were really small. So what she'll do when we get holidays and all, no, she'll put us inside home, she'll lock us outside and she'll go for work. She'd be very లాక్. she'll లాక్ చేసి వెళ్ళారు వర్క్. ఓకే. సో ఇప్పుడు ఎందుకంటే గ్రౌండ్ లో మన అంతరం శాండ్ అని ఉంది, మన అంతరం వెళ్ళి ప్లే చేస్తాం కదా, అది వాళ్ళకు నచ్చదు. వాళ్ళకు ఎక్కువ భయపడ్డారు, అయ్యో బయట వెళ్తే ఏమైనా అవుతుంది అని హౌస్ అరెస్ట్ చేసి వెళ్తారు. సో వన్ డే వాట్ హ్యాపెండ్, మీ అండ్ మై బ్రదర్ we had another key at home. సో వన్స్ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత మన ఇద్దరం బయట వెళ్ళి ప్లే చేసి ఆ రోజు చూసి నా అమ్మ తొందరగా వచ్చేసారు ఇంటికి. మన ఇద్దరం వెళ్ళాం, మన అమ్మ ఆల్రెడీ దేర్. దెన్ షీ మేడ్ us kneel down outside on the street itself. Punishment. So she used to be that strict. ఎన్ని అవర్స్ పనిష్మెంట్ ఇచ్చారు మమ్మీ? Like 30 minutes. But we didn't expect that she would make us kneel down and all. But I feel that's what made me a better person today. Because till my college she was very strict. Even during my college also she was very strict, but I stayed at a hostel. So anyway I couldn't go out at all. So it became a habit for me. So if you have to take me out, you have to tell me a week before so that I would mentally get prepared for it. I guess it's because of my mom I've become this person. Meantime, I'm like grateful that she she put us through this habitat that we are living in now. లైక్ అంటే ఫాదర్ ఏజ్ లో, అంటే మీ ఫాదర్ ఏజ్ లో చనిపోయారా? చనిపోలేదు, అమ్మ they got separated. So okay, when I was in my 4th grade. Okay, but సింగిల్ మదర్ చాలా కష్టం కదా. ఒక సింగిల్ పేరెంట్ ఉండటం. సో ఈ డిస్కషన్ లో సో ఇంట్లో కానీ లేకపోతే బయట కానీ ఒక సింగిల్ పేరెంట్, ఒక అమ్మ, అంటే ఫాదర్ లేని ఒక హౌస్, లైక్ మదర్, సిస్టర్, బ్రదర్, ఎలా ఉంటుంది? చాలా మందికి ఏంటంటే సో వీళ్ళ దగ్గర ఏముందిలే, వీళ్ళకి డబ్బులు ఉన్నాయి, వీళ్ళు ఎలాగైనా వీళ్ళ లైఫ్ స్టైల్ చాలా రిచ్గా ఉంటుంది అని అంటారు. బట్ ఆ పెయిన్ మనకు తెలుసు, ఒక ఫాదర్ లేకపోతే ఎలా ఉంటుంది. అంటే ఒక ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ ఫుల్ఫిల్గా లేకుండా, సరిగ్గా
ఆ పెయిన్ ఎలా ఉండేది మీకు? నాకు ఇప్పటి దగ్గర ఓకే, నేను ఒక డాడ్ అని ఎవరినూ పిలవలేదు. సో ఆ వాయిడ్ ఇంకా ఉంటుంది నాకు. బట్ మా అమ్మ షీ మేడ్ ష్యూర్ దట్ వీ గాట్ ఎవ్రీథింగ్ దట్ వీ ఎవర్ నీడెడ్ ఇన్ లైఫ్. So she's gone for work, but even same time me and my brother would go for tuition in the evening. She'll come from work, she'll make tea for us, she'll make boost for us, and she'll come to the tuition center and she'll give us. So she had always filled that void. But as you said, there wasn't a father figure, right? So I obviously missed few moments in my life. So it was toughest for everybody, like me, for my brother, for my mother also. So but she did it, and I'm so proud of her, like seeing her. Even now my brother had a kid, my brother has a kid, and my mom is only taking care of the kid also. So it's like she's doing it all over again now. So I'm very proud of her. ఓహ్ సూపర్ నైస్. Yeah. అంటే లైక్ అంటే ఇప్పుడు తెలుగు గురించి మాట్లాడు, బేసిక్గా తెలుగు కూడా మధ్య మధ్యలో ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడుతున్నా తెలుగు చక్కగా అర్థం అవుతుంది మీకు. అర్థం సో నేనేం మాట్లాడుతున్నా అర్థం అవుతుంది, మీరు కూడా కొన్ని తెలుగు. అవును. బట్ ఈ తెలుగు అనే ఒక లాంగ్వేజ్ ఉందని మీకు ఎప్పుడు తెలిసిందండి? నా అమ్మ సైడ్, నా గ్రాండ్ పా, నా అమ్మని అప్ప, తాతగారా? తాతగారు వాళ్ళు తెలుగు. ఏ ఊరు? అది తెలీదు. ఏ ఊరు తెలీదు. ఓకే పర్లేదు. సో బట్ మై గ్రాండ్ మదర్ ఇస్ Tamil. ఓకే. So they both got married. So my mom knows Telugu. లవ్ మ్యారేజ్? Yeah, love marriage. సూపర్. But my mom, she didn't teach us Telugu. Oh. That's how. తెలుగు టీచర్? No, వాళ్ళు నాకు నేర్పించారు. మీకు నేర్పించారా? ఓకే. ఎందుకంటే మా అమ్మ మ్యారేజ్ చేసిన వాళ్ళు తెలుగు కాదు. ఓకే. సో మా అమ్మ మనకు తెలుగు నేర్పించలేదు. ఓకే. బట్ సమ్హౌ ఐ థింక్ దట్ సంథింగ్. మీ అమ్మ మీకు తెలుగు నేర్పించలేదా? మీ అమ్మ మీకు తెలుగు నేర్పించారా? నేర్పించలేదు. ఓకే. నేర్పించలేదు. బట్ సమ్హౌ I get to understand the language without even somebody had taught me. That even I sometimes wonder, like, how did I even, like, eppudu nenu idanni naaku ardham avutundi. Even my mom also, she says, when I came for the this thing and all, the meeting and all, amma kuda nanni adigaru, meeku ela telugu telusu ani adigaru. So naake adi shock avutundi, ela ardham avutundi ani. But I guess there is some magic in me. సో అంటే దివ్యభారతి గారు ఎంత లక్కీ అంటే ఆవిడ డైట్ చేయక్కర్లేదు, జిమ్కి వెళ్ళక్కర్లేదు, బట్ కరెక్ట్గా ఫిజిక్ని మెయింటైన్ చేస్తారు. అది ఎలాగో తెలియదు. తెలుగు ఎలా అర్థమవుతుంది, తెలుగు ఎలా మాట్లాడుతున్నారు, ఎక్కడ నేర్చుకోలేదు, ఎవరు నేర్పించలేదు, అది ఎలాగో తెలియదు. మేడం దీని వెనక ఏదో ఒక గాడ్ పవర్ ఉన్నట్టుంది. అదే I always tell my friends that I am a universe's child, I'll say. Like I'm a God's child, that's why good things are happening to me, I'll say. Yeah. So really very, even I've never gone to acting class and all, and somehow I got into acting. So maybe it's all destiny, like okay. Yeah. Like అంటే చైల్డ్హుడ్ గురించి మాట్లాడు. సో ఏంటి చైల్డ్హుడ్ లైఫ్ అంతా ఎక్కడ ఎలా స్పెండ్ చేశారు? చైల్డ్హుడ్ అని కోయంబత్తూర్. యా, ఓకే. అక్కడనే చేశాను. స్కూల్, కాలేజ్ అన్ని కోయంబత్తూరే. ఓకే. నేను చెన్నై వచ్చేది 2014. యా, 2014. ఓకే. నేను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చదవడానికి నేను అక్కడ వెళ్ళాం, చెన్నై. అక్కడ అది చేసినప్పుడు నాకు మోడలింగ్ గురించి చెప్పారు, నా మ్యామ్ అని చెప్పారు. ఆ టైం అని నేను ఒక టైం కూడా జీన్స్ టీషర్ట్ అని కూడా నేను వేయాల. 2014 దాకా నాకు మోడర్న్ డ్రెస్సే వేయాల. నో పర్మిషన్ ఆల్సో ఐ నెవర్ ట్రైడ్ ఇట్ ఆల్సో. ఓకే. బేసిక్ గా ఇంట్లో రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా? అలాంటి ఈ డ్రెస్ వేసుకోవాలి పర్టిక్యులర్ గా, నో జీన్స్, నో టీ షర్ట్స్, ఓకే, అలా ఏం లేదు. అలా ఏం లేదు. బట్ ఐ డోంట్ నో వై ఐ నెవర్ ట్రైడ్ ఇట్ ఆల్సో. So it's always been a salwar, dupatta and all that. So అది క్లాస్ వెళ్ళినప్పుడు అక్కడ అందరూ మోడర్న్గా ఉంటారు, నాకేమో డిఫరెంట్గా కనిపిస్తుంది, మన ఇక్కడ ఫిట్ అవుతుమ్మా లేదా అని థింక్ చేసి నేను ఆ క్లాస్కి డైలీ వెళ్తున్నాను. సో వన్ డే అక్కడ నా మ్యామ్ ఏం చెప్పారు, మీరు మోడలింగ్ ఒక ఫ్యాషన్ షో జరుగుతుంది ఆ క్లాస్లో, సో వై డోంట్ యూ బీ ఎ మోడల్, షీ ఆస్క్డ్.
ఐ వాస్ లైక్ మ్యామ్ నాకు ఏం తెలీదు, నాకు అలా మోడర్న్ డ్రెస్ కూడా నేను వేయను, నేను ఎలా చేయాలి అని చెప్పాను. దెన్ మ్యామ్ వాస్ లైక్ యూ డూ ఇట్ అండ్ ఆల్ షీ సెడ్. సో ఐ డిడ్ ఇట్. ఇట్ వాస్ ఎ లెహెంగా, like a skirt and a blouse and like a dupatta. My mom, she saw that picture and she called and she cried to me, like I didn't raise you like this, why are you wearing such revealing clothes, she said. That was the first call. And she is that kind of a person, and for someone like her, she's accepting me now in this thing itself is a huge thing for me. Like she's been getting used to such trend now, so that itself is a big thing for me. Like the way she's supporting me now, it's a huge thing for me. So very supporting. Yeah. Okay, అంటే ఈ అంటే ఇండస్ట్రీ టచ్ అయిన తర్వాత కానీ లేకపోతే కొంతమంది తెలుగు పీపుల్స్ దగ్గర ఏమన్నా కొన్ని వర్డ్స్ ఉంటాయి, కొన్ని బూతులు అంటారు కదా, తెలుసా మీకు? బూతు. సో లైక్ బ్యాడ్ వర్డ్స్. Okay. You know, like friends calling, అరే లైక్ మీకు ఎలా చెప్పాలి, తొంగన కొడక. విన్నారా ఎప్పుడైనా? లేదు. ఎప్పుడు వినలేదు? లేదు. సో చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా గుడ్ ఫ్రెండ్స్ అండ్ గుడ్ వర్డ్స్. టాకింగ్ అబౌట్ వెరీ, I have very minimal friends only. I have 1 or 2 friends actually. That's about it. I don't talk to many people. I always want to protect my energy. I feel energy is everything. So if I find someone is putting me down or talking to me bad, I would not talk to them again. లైక్ తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ సెట్స్ లో కూడా ఎవరు అలా అని చెప్పలేదు. ఇప్పుడు చెప్పపట్టం కదా, లైక్ మీరు ఇక్కడ ఏదో మీ పనిలో మీరు ఉంటారు, అక్కడ ఏదో వాళ్ళు ఏమో మాట్లాడినా కూడా నాకు తెలియదు కదా, లాంగ్వేజ్ తెలియదు. పోనీ అంటే it's one of the positive things if we don't know the language, you know. Let them talk whatever maybe they would have spoken bad about me, but I would have been sat with them, I would have been laughed about it also. Who knows? ఓకే, అండ్ చైల్డ్హుడ్ వచ్చేసరికి అండ్ స్కూల్ కానీ స్కూలింగ్ లైక్ ఏదైనా ఒక ఎంబారసింగ్ మూమెంట్ కానీ లేదా లైఫ్ లో అంటే స్కూల్ డేస్ లో ఒక మెమరబుల్ మూమెంట్ కానీ ఏమైనా ఉందా మీ స్కూల్ డేస్ లో? మెమరబుల్ మూమెంట్ అని, so this one time I went to washroom without asking a permission from my teacher. But my teacher found out. She told me to sit outside, but then while I went for the restroom and came, so my ma'am, she found out and she made my mom come to school and she complained about it to her. That was the most 5 నిమిషాల్లో ఇంత విధ్వంసమా? Yeah, exactly. బట్ చాలా ఫన్నీగా ఉంటుంది కదా. ఇప్పుడు చూస్తే అదేమి ఫన్నీగా ఉంది. సేమ్ లైక్ వైస్ వెన్ ఐ వాజ్ ఇన్ మై 6th standard, my mom's sister, she did a beautician course. Okay. So I had a unibrow. My brows will grow here also in the center also. Okay, రెండు ఇలా మ్యాచ్ అవుతాయి, జాయిన్ అవుతాయి. Okay. సో నా పెద్దమ్మ ఏం చేశారు, వాళ్ళు కొత్తదిగా కోర్స్ చదివారు కదా, మీ మీద ప్రయోగం చేశారు. Okay. So next day I went to my school. I was in 6th standard. So my ma'am, she took me to the principal's room and they were like, how can you do your eyebrows? You are so young for it. So they made my mom come to school and they complained it to her. These are the moments. Embarrassing moment. Now ఇప్పుడు చూస్తే దానికోసం నన్ను అమ్మని మీరు పిలుస్తారా అని ఉంది నాకు ఇప్పుడు చూస్తే. ఓకే, లైక్ అంటే స్కూల్ డేస్ లో లైక్ కొన్ని అట్రాక్షన్స్ ఉంటాయి, లైక్ అంటే ఒక ప్యూర్ హార్టెడ్ లవ్ ఉంటుంది. ఓకే, సో అంటే ఇప్పట్లాగా లవ్ అంటే లైక్ రొమాన్స్ ఇలా ఉండదు. లైక్ ఒక 10th క్లాస్ వరకు సో ప్రేమ అంటే లవ్ అంటే ప్యూర్ ఉంటుంది. సో అలా మీకు ఆ స్కూల్ డేస్ లో ఆ లవ్ గురించి అట్ల గురించి ఏమన్నా ఐడియా ఉందా? లైక్ అంటే ఫ్రెండ్స్ కానీ పక్కన ఈ లవ్ టాపిక్స్ రావటం, అట్రాక్షన్, దాని గురించి ఏమైనా చెప్పగలరా? నాకు తెలిసి అలా ఏం జరగలేదు, ఎందుకంటే ఐ స్టడీడ్ ఇన్ అ గర్ల్స్ స్కూల్. అరే పెద్ద సమస్య వచ్చి పడింది. సో సుత్తంగా అది గురించి నాకు ఐడియా కూడా లేదు. ఆ టైం అని మన హెయిర్ ఎలా ఉంది, మన డ్రెస్ ఎలా ఉంది, మన కాన్సన్ట్రేషన్ అని అది గురించి మన ఫ్రెండ్స్ అందరూ మాట్లాడతాం. ఇప్పుడు
ఇప్పుడు జెన్సీకి ఉందిన ఫ్రీడమ్ ఆ టైంలో మనకు లేదు. లేదు. టిల్ కాలేజ్ ఐ డెంట్ హ్యావ్ ఫోన్. మీరు కాలేజీకి వెళ్ళాక ఫోన్, కాలేజ్ School days లో no phone? నో ఫోన్. Oh. కాలేజ్ సెకండ్ ఇయర్ చదివినప్పుడే నా కైలో నాకు ఫోన్ ఇచ్చారు. సో వీ వేర్ దట్ సెట్ యునో. సో ఇప్పుడు అది అనేది చూస్తే అలా అదే ఉంది. నాకు మర్చిపోయాను, మీరు ఏం క్వశ్చన్ అడిగారు? అంటే స్కూల్ డేస్ లో సో ఫ్రెండ్స్ మధ్య కానీ లేకపోతే మీకు కానీ ఈ లవ్ అనే Love, టాపిక్ okay. So that happened in my school. After 10th, I got into diploma. So in diploma, there were guys. So few proposed me and all. So there is one guy in my class. He likes me. He kept telling that to me. So diploma lo workshop ani oka subject undi. అవును, తెలుసా మీకు? ఐడియా ఉంది, ఐడియా. సో ఒక పీస్, ఒక ఐరన్ పీస్ ఇస్తారు. Iron. దాంట్లో మన డిజైన్ గా చేయాలి. అది కష్టం, ఫిజికలీ కష్టం ఎక్కువ. కష్టం. అది ఏమో ఒక మిషన్ మరి ఉంటుంది, అది ఇలా అని చేయాలి. అవునవును. సో ఆ టైంలో మాత్రం నేను ఆ అబ్బాయిని యూజ్ చేసి నాకు ఇది చేసి ఇస్తారా అని చూసి నేను లవ్కి ఓకే చెప్పలేదు. ఎందుకంటే ఆ టైం అని మీరు లవ్ ఓకే చెప్పలేదు, కానీ మీ పని చేయించుకున్నారు, అవును, మోసం చేశారు, వాడుకున్నారు మీరు. ఇప్పుడు థింక్ చేస్తే అది తప్పే అనుకున్నాను. But అయ్యో. ఆ టైంలో సో క్యూట్ అప్పుడు అవన్నీ. ఆ టైంలో ఆ టైంలో మీరు అలా చేయకపోతే ఇప్పుడు మన మధ్య డిస్కషన్ ఉండదు. సో అవును. క్యూట్. moments, కంటిన్యూ yeah. కంటిన్యూ కంటిన్యూ. సో అలా అని నేను వాళ్ళని హెల్ప్ తీసుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి. సో అది జరిగింది. బట్ తర్వాత అబ్బాయి ప్రపోజ్ చేయటం ఏంటి? నేను లేదు అని చెప్పాను. Yes, sir. అండ్ డిప్లొమోలని కొంచెం నేను మంచిగా చదువున్నాను. ఐ వాజ్ వెరీ గుడ్ అట్ స్టడీయింగ్ అండ్ ఆల్. I got 98% in my diploma final year. That's how I got into engineering. So my mom, she didn't have much money to put me in this engineering and all. But somehow I got good score. So she was like, okay, counseling la meer vellanante okay, meer chaduvandi ani chepparu. So likewise I got good scores in diploma and I got into lateral entry in engineering. BTech IT chaduvanu nenu. So akkada kuda love ani raaledu. But nenu na class బాయ్స్ కూడా నేను మాట్లాడలేదు. ఎప్పుడు ఎవరినో వచ్చి మాట్లాడంటే నాకు భయం వస్తుంది. అది ఎందుకు తెలియదు, ఎందుకు నేను అలా ఉన్నానని నాకే ఇప్పుడు ఎంబారసింగ్ గా ఉంది. ఐ వాజ్ రియలీ బ్యాడ్ పర్సన్ ఆర్ సంథింగ్. లైక్ మిస్ అయ్యారు ఆ డేస్ అన్ని. ఇప్పుడు అది థింక్ చేస్తే నాకు ఎక్కువ మూమెంట్స్ నేను మిస్ చేశాను. ఆ టైం హాస్టల్ కదా, సో ఎక్కువ హోమ్ సిక్ ఫీలింగ్స్ వస్తుంది నాకు. ఎప్పుడు ఏమైనా ఈ ఫంక్షన్స్ అన్ని పెడతారు కదా, ఒక్క ఫంక్షన్స్ కూడా కాలేజ్ ఈవెంట్ ఒక్క కాలేజ్ ఈవెంట్ కూడా నేను అటెండ్ చేయలేదు. ఎప్పుడు కాలేజ్ ఈవెంట్ వస్తుంటే నేను హోమ్ సిక్ అని ఎస్పీ స్పెషల్ పర్మిషన్ తీసి నేను ఇంటికి వెళ్తాను. ఎందుకు అలాగా అంటే ఎందుకలా చాలా మంది అమ్మాయిలు ఈవెంట్స్ అన్నా హ్యాపీగా ఉన్నారు. సో ఐ డోంట్ నో వై ఐ వాస్ లైక్ దట్. సో ఎప్పుడు మమ్మీతో డిస్కషన్ చేయలేదా, మమ్మీ నాకు ఇలా అనిపిస్తుంది ఏంటి? I think లేదా మమ్మీ ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా? I was very close to mom, so I was always wanted to be with my mom. అంద మాదిరి అలానే తమిళ్లో మాట్లాడు పర్లేదు అలానే మా కాలేజ్ లైఫ్ వెళ్ళింది. బట్ సడన్ గా ఫైనల్ ఇయర్ లో నేను ఒక అబ్బాయి చూసాను. మీరు ఇష్టపడ్డారా? అవును. ఓకే ఓకే. I've never seen any guys in my college, but this one moment I saw a guy and he was also looking at me. Then later I realized that it's the professor that I was looking at. I didn't know he's the professor. Well, different branch professor. Oh, please continue. So adi నాకు కూడా సర్ప్రైజ్, నాకు షాక్. అంత అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళెవరు నేను చూడలేదు. నేను చూసిన ఒక అబ్బాయి, బట్ he ended up being a professor. So it was the most embarrassing moment for me. So finally sorry చెప్పారా? Like ఎలా రిలీజ్ అయ్యారు? నాకు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి వాళ్ళు వచ్చి మీ నంబర్ ని నా సార్ అడిగారు, నేను ఇచ్చాను అని చెప్పారు ఫైనల్ ఇయర్ లో ఇది. So I was like, why did you give him my number? I didn't know till then also, that time also I didn't know he was the professor that I was looking at. So suddenly she said, I gave your number to my professor. She said, why did you give him, why did he ask for my number? I asked. She said, I don't know. Then the next day call వచ్చింది. నేను నా మెస్ వెళ్ళి డిన్నర్ చేసి వచ్చాను, కాల్ వచ్చింది. నేను సో కాల్ చెప్పారు, యా సార్ టెల్ మీ సార్. ఐ సెడ్, నిన్న మీరు ఒక ఇది వచ్చింది, ఒక డెంటల్ చెకప్ ఏమో
సెట్ చేశారు, దానికే నేను వెళ్ళాను, అక్కడనే Okay, నేను okay, okay, వీరిని చూసాను. క్యాంప్ టైప్ లో యా, సో మీరు అది వచ్చారు కదా అన్నారు. ఎస్ సార్, ఐ కేమ్ ఫర్ దాట్ ఐ సెడ్. దెన్ హీ వాస్ లైక్, యు వర్ లుకింగ్ ఎట్ వన్ గై, నో హీ ఆస్క్డ్. సార్ నేను చూడలేదు, నాకు భయం వచ్చింది, అయ్యో నేను ఒక్క టైం చూసాను, అది కూడా నేను అందరికి తెలిసిపోయిందా, అది నా కాలేజీ మొత్తం యా. అండ్ కాలేజ్, నేను కాలేజ్ ఎక్కువ స్ట్రిక్ట్ వాళ్ళు. 8:30కి క్లాస్ రూమ్ లో ఉండాలి, లేదంటే ఐడి కార్డ్ తీసి పెట్టారు, అలా ఒక స్ట్రిక్ట్ కాలేజ్ అది. సో ఐ సా దిస్ వన్ గై అండ్ ఐ గాట్ కాట్ అండ్ ఐ ఫెల్ట్ బ్యాడ్. దెన్ హీ వాస్ లైక్, ఆ పయ్యనా మీరు చూసి నేను అన్ని మాలే చెప్పారు. సార్ ఐ డోంట్ నో దట్ సార్, ఐ వాస్ because I told that sir, he was only looking at me, that's why I looked at him, I said first. Then I got to know once he's that person, I was like, sir sorry sir, I didn't mean to, I said. Then we started talking and then I wouldn't call that as love, because I've heard about this particular professor that he's been very sweet to people, he helps people, orphanage ani vellaru ani. ఒక ఎప్పుడు కాలేజ్ లో ఒక మంచి సార్ ఉంటారంటే, గుడ్ లుకింగ్ స్టాఫ్ ఉంటారంటే అందరికీ తెలుసు కదా. సో ఐ నో దిస్ గై ఇస్ దేర్, బట్ ఐ నెవర్ సీన్ హిమ్, ఐవ్ నెవర్ సీన్ హిమ్. సో నాకు చూసినప్పుడు అదే సార్ నాకు అర్థం అవట్లేదు. సో వైల్ స్టార్టెడ్ టాకింగ్, we started like liking each other. Then we started liking each other. Then I had this get the feeling that అందరికి నచ్చింది, వాళ్ళు నా వెంట మాట్లాడున్నారు అని గట్టిగా మాట్లాడున్నాను. దెన్ ఆఫ్టర్ కాలేజ్ మై మమ్ నాకు చెప్పారు, మీకు ఇంకా ఎక్కువ లైఫ్ ఉంది, ఇప్పుడు కాలేజ్లే మీరు ఎక్కువ ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు, ఎందుకు మీరు మీ కాలేజ్లే మీ లైఫ్ని డిసైడ్ చేయాలి, అది ఎంత వద్దు అని చెప్పారు. సరే, ఓకే, ఇట్ మేడ్ సెన్స్ ఆల్సో, బికాస్ ఐవ్ నెవర్ ఎక్స్ప్లోర్డ్ మచ్, ఐవ్ నెవర్ సీన్ పీపుల్ మచ్, సో దట్ గాట్ ఓవర్ దేర్. సో చూసారా, అంటే ఎంతో మంది యూత్ హార్ట్ బ్రేక్ చేసిన దివ్యభారతి గారి హార్ట్ కూడా ఒక నాకు టైంలో బ్రేక్ అయింది. బట్ మేము ఎలాగా అంటే మేమైతే ఎలా అంటే బాయ్స్ అయితే లవ్ బ్రేకప్ అయితే సాంగ్స్ ఎక్కువ గడ్డం పెంచి చేసుకోవటం, లైక్ డ్రింక్ చేయటం, ఒక కంపేర్ టు దేవదాస్. ఓకే, సో ఇప్పుడు ఎవరికైనా లవ్ బ్రేక్ అయిందంటే, అరే నువ్వేంట్రా దేవదాసులా ఉన్నావు. బట్ ఒక అమ్మాయి లవ్ బ్రేక్ అయితే, సో ఆ అమ్మాయి ఎక్కువ ఎవరితో చెప్పుకోలేదు, అందులోనూ మీలాంటి అమ్మాయి అయితే ఇంకా అసలు షేర్ చేసుకుంటా కూడా ఎవరు లేరు. బట్ ఎలా మేనేజ్ చేశారు, ఆ పెయిన్ ఎలా తట్టుకున్నారు, ఏంటి? నాకు అదే ఆ టైంలో అది నాకు ఎక్కువ పెయిన్ అవ్వట్లేదు, ఎందుకంటే నాకు అంత ఎక్స్ప్లోర్ చేయలేదు వరల్డ్ని. సో ఇప్పుడు మేబీ హార్ట్ బ్రేక్ అవుతుంది అంటే డిఫరెంట్గా హ్యాండిల్ చేస్తామో ఏమో. ఆ టైంలో దాని తర్వాత నన్ను చెన్నై పంపించారు, ఇది స్టడీస్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేయాలి. సో దట్ జస్ట్ గాన్ దట్ వే. అండ్ నాకు పర్సనలీ ఇప్పుడు ఉంది నా మెచ్యూరిటీకి, నాకు లవ్ అంటే నేను నన్ను ఎక్కువ ప్రేమిస్తాను. I always put myself first because I never had a father figure. So I have to survive on my own, right? Though my mom was there, but నాకు వర్క్, నాకు ఫ్రెండ్స్, నా లైఫ్ని చూసానప్పుడు నేను అన్ని టైంలో సర్వైవింగ్లే ఉంటాను. ఓకే, సో ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్, ఐ హ్యావ్ టు పుట్ మై సెల్ఫ్ ఫస్ట్. సో వెన్ ఇట్ కమ్స్ టు లవ్, we have to give each other the same love, right? So I still think that I didn't reach to that level yet where I can give off love, where I can keep another person before me. అది ಇನ್ನೂ ఇంకా నాకు ఇది ఇంకా మెచ్యూరిటీ రాలేదు, అంటే వాళ్ళని కొంచెం ప్రయారిటైజ్ చేయాలి అని. సో ఐఎమ్ స్టిల్ ఇన్ దట్ ప్రాసెస్. సో యా, అంటే ఇప్పుడు మీరు ఫేమస్ అండ్ యాజ్ యాక్టర్స్, హీరోయిన్, ఫస్ట్ బ్యాచులర్ రిలీజ్ అయిన తర్వాత సో ఎక్స్ లైక్ టెక్స్ట్ మెసేజ్ అని మళ్ళీ ఏమైనా టచ్ లోకి వచ్చారా? అంటే మీ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మంది గుర్తుపడతారు, సో ఆయన కూడా గుర్తుంటది టచ్ లోకి రావటం, జస్ట్ సే హాయ్, హలో, హౌ ఆర్ యు, అలా వాళ్ళు మెసేజ్ కొట్టారు నాకు, హ్యాపీ టు సీ యూ, లైక్ గ్రోయింగ్ గుడ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఆల్, హీ సెడ్.
It's like, thank you. I Oh. said, yeah. ఓకే, వెరీ వెరీ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అండ్ ఇట్స్ నిజంగా బ్యూటిఫుల్ heart touching క్రేజీ గా? లవ్, నో క్రేజీ లవ్ స్టోరీ. నిజం మ్యామ్, ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటాను మీరు షేర్ చేసుకోవటం. Oh, కదా? okay. Yeah. Yeah, కదా? ఇది first time. First time. అవును. సో ఓకే, మనతోనే చాలా స్టోరీస్ చెప్తున్నారు. అంటే ఇప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు కానీ కాలేజీలో ఉన్నప్పుడు కానీ క్రేజీ క్రేజీ పనులు ఏమైనా చేసేవాళ్ళ అంటే ఫ్రెండ్స్ తో కలిసి? ఎప్పుడు? ఐఎమ్ అ వెరీ బోరింగ్ పర్సన్. అబ్బబ్బా. ఆల్సో ద ఫ్రెండ్స్ ఐ హ్యాడ్ లైక్ మన అంతరం కొంచెం మంచిగా ఎప్పుడు చదువు? చదువు స్టూడెంట్స్. ఓకే. సో ఒక 6 people ఉన్నాం మన గర్ల్స్ అంతరం. Yeah. సో వీ డోంట్ టాక్ టు బాయ్స్, వీ వుడ్ ఓన్లీ స్టడీ. We would, if we see guys like, you know, as a gang and all, we would just put our head down and we would just walk by. We were that kind of people. And I know nobody would believe me when I say all this, but this is how I was, and I've transformed so much now. Like seeing myself talking to men in this industry, like it's full of men, right? So I could see myself in a different dimension, and I really love myself this way. Like the transformation that I had is extreme opposite. I was a different person before, and I am now a different person, and I'm like really proud where I am today. ఓకే, అంటే లైక్ దివ్యభారతి మ్యామ్ వెరీ బోరింగ్ పర్సన్. చిన్నప్పటి నుంచి సింగిల్ పేరెంట్. Yeah. అండ్ లాక్ వేస్తే ఇంట్లో మీరు ఒక్కళ్ళే, మీరు మీ బ్రదర్. Yeah. ఆ సిచ్యువేషన్ వేరు. Oh no. బట్ చెన్నై వచ్చిన తర్వాత మీరు మోడలింగ్ చేయటం అండ్ ఇప్పుడు యాక్టర్స్ గా ఇప్పుడు నాతో కూర్చుని ఇంత హ్యాపీగా మాట్లాడటం. సో ఇదొక వే, Yeah. ఇదొక వే. Yeah. బట్ టోటల్ గా చూస్తే రెండు కూడా టూ వరల్డ్స్ కూడా చాలా డిఫరెంట్. Yeah. సో ఏంటి ఎలా అంటే ఒక వరల్డ్లో నుంచి మీరు ఈ ఫ్యాషన్ డిజైనింగ్ అనే వరల్డ్లోకి వచ్చిన తర్వాత సో ఎలా ఫీల్ అయ్యారు? ఏంటి వరల్డ్ ఏంటి ఇలా ఉంది, ఏమన్నా కొంచెం అలా ఫీల్ అయ్యారా? Yeah, డెఫినెట్లీ. చెన్నై వచ్చిన తర్వాత అన్నీ నేను హ్యాండిల్ చేయాలి. నా అమ్మ ఎలా అంటే నన్ను ఈ వర్క్ చేయాలి, ఆ వర్క్ చేయాలి, అలా టైప్ కాదు, వాళ్ళ అన్నీ వాళ్ళే చేస్తారు, ఆ టైప్. సో బట్ వెన్ ఐ కేమ్ టు చెన్నై, ఐ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్ ఆన్ మై ఓన్. I did everything on my own. I went for a grocery shopping. నేను వెళ్ళి గ్రాసరీ మిల్క్ ప్యాకెట్స్ అన్నీ తీసి వాక్ చేసి వచ్చాం. ఆ టైంలో నేను ఏడిస్తాను. ఓ మమ్ హ్యాడ్ ఆల్వేస్ బీన్ విత్ మీ, సో నౌ ఇట్స్ మై టైమ్, ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. సో దిస్ ఇస్ ద ట్రాన్స్ఫర్మేషన్ దట్ ఎవ్రీబడి టాక్స్ అబౌట్ ఇన్ దర్ లైఫ్. యునో లైక్ కాలేజ్ చదువు దగ్గర ఒక లైఫ్ ఉంటుంది, వర్క్ చేసినప్పుడు ఒక లైఫ్ ఉంటుంది, ఒక ట్రాన్స్ఫర్మేషన్. ఎవ్రీబడి గోస్ త్రూ దట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ దర్ లైఫ్. సో నాకు కూడా ఓ ఇదే లైఫ్, మన అన్ని చూడాలి. కుకింగ్ అంత రాదు, అంత రాదు, బట్ బేసిక్ ఓన్లీ హాట్ వాటర్ అది అంత కాదు. నూడిల్స్ చేస్తాను. నూడిల్స్ చేస్తాను. ₹5 మ్యాగీ హాట్ వాటర్ లో మేడం అది చేయటం ఏంటి మేడం? ఎవరైనా దోశ చేస్తాను. ఓకే ఓకే. I would love to cooking, but then I don't know to cook. But yeah, that's how life has been. అంటే మామూలుగా ఇంట్లో ఎప్పుడైనా మీరు సింగిల్ గా ఉన్నప్పుడు మీ ఫేవరెట్ ఫుడ్ ఏమన్నా మనం ప్రిపేర్ చేసుకుని మనం తిందాం ఈ టైప్ ఉంటుందా? Sometimes my friend would say, దివ్య నాకు ఇప్పుడు ఒక కేక్ తినాలి అని చెప్పారు. ఆ టైంలో నేను కూడా తినేసాను. ఎందుకు నాకు ఇలా ఏం రాదు అంటే ఇది తినాలి ఇప్పుడు, అది తినాలి ఎప్పుడు, అలా నాకు క్రేవింగ్స్ లేదు. ఎప్పుడు రాదు. I literally eat the same food every day for a week also. Even my akka house help, no, she'll ask, మ్యామ్ ఇదే డైలీ తింటారు మ్యామ్, వేరే ఏమైనా నేను చేసి ఇచ్చాను అని. నాకు అదేమో తెలీదు. నాకు ఫుడ్ అంటే ఉంటే చాలు, నా స్టొమక్ ఫుడ్ పెట్టాలి, అది హెల్తీగా పెట్టాలి, చాలు అది చాలు. అదే నేను అలానే. అంటే ఇప్పటి వరకు మీరు తిన్న మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫుడ్ ఏంటి? ఎక్స్పెన్సివ్ ఫుడ్ అంటే లైక్ ఇప్పుడు షూటింగ్స్ కి వేరే వేరే కంట్రీస్ కూడా వెళ్తూ ఉంటారు. సో అక్కడ కొన్ని ఎక్స్పెన్సివ్ ఫుడ్స్ ఉంటాయి, వాటిని కూడా మనం టేస్ట్ చూడాలి అని అనుకుంటాం. సో అలా మీరు తిన్న ఫుడ్ కాస్ట్ ఎంత? అలా అంత తెలీదు నాకు. అంత బిల్లు మీరు కట్టరండి? బిల్లు మీరు పే చేయరా? నేను చేస్తాను. ఓకే ఓకే ఓకే. Usually my mom pays. And when I go with my friends and all, we'll share and pay. Okay. So we never had this expensive food and all. I've never tried it. Okay. అంటే ఇప్పుడు మామూలుగా
మనం సెటిల్ అవుతున్న టైంలో ఓకే. ఓకే. సో నలుగురు ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు సో మేము కూడా ఏదో ఫుడ్ తింటాం, మరి బిర్యానీ తింటాం, రెస్టారెంట్కి వెళ్తాం, అక్కడ ఒక బిల్ 2000 అవుతుంది, మరి షేర్ కొట్టండి అంటే 500 బట్ అది స్ట్రగులింగ్ టైం. అవును. ఇప్పుడు దివ్య భారతి ఈజ్ అ సెన్సేషనల్ స్టార్, ఈజ్ అ మంచి రెమ్యునేషన్ ఉంటుంది. అవును. ఇప్పుడు కూడా సేమా? ఇప్పుడు కూడా ఒరే I am the most stingiest person you could అంటే ever see. మీరు అలా షేర్ ఉన్నప్పుడు ఎవరు ఒక ఫ్రెండ్ కూడా కట్టే నువ్వు బాగానే సంపాదిస్తున్నావు కదా, నీకు మంచి రెమ్యునేషన్ వస్తుంది కదా. వాళ్ళందరికీ నన్ను గురించి తెలుసు. వీళ్ళు కంచు సో వీళ్ళ దగ్గర అడగకూడదు అని చెప్పారు. సో ఈవెన్ మై మమ్ షీ స్టిల్ సేస్ దట్ నీ కోసం కదా స్పెండ్ చేయు, ఎందుకు ఇలా ఉన్నారు, సేవ్ చేసి ఎందుకు ఇలా ఉన్నారు అని. I mean, maybe it's about like I never had a father figure. We never had a secured life with in our life, right? We've never had that security in our life. So maybe that trauma is still there inside me. Like ఇప్పుడు నేను అన్ని స్పెండ్ చేసినప్పుడు సడన్గా నాకు వర్క్ లేకపోతే నేను ఏం చేస్తాను? నాకు ఎవరి దగ్గర వెళ్ళి నాకు మనీ కోసం నాకు అది వద్దు. సో నాకు ప్రొటెక్ట్ చేయాలి. సో నేను సేవింగ్స్లో ఉంటాను. మా అమ్మ కూడా అది సడన్గా మీరు చచ్చిపోతే అది వేస్ట్, ఎందుకు ఇలా ఉన్నారు, స్పెండ్ చేయు మీకోసమే కదా అని చెప్తారు. బట్ ఈవెన్ ఐ టూ వాంట్ డూ దట్. బట్ ఐ డోంట్ నో, సమ్వేర్ ఇన్ బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఐడ్ బి లైక్ నో, ఐ షుడ్ నాట్ స్పెండ్ సో మచ్, ఐ am not this luxury person and all. So I have to like this is enough for me, why do I have to spend like that, I'll think. ఓకే. సో అంటే మనీ, Yeah. సో అంటే మనీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు? సో ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పే ముందు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అల్లు అర్జున్ సార్, సో ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, ఇప్పుడు ఈ బాటిల్కి 10 రూపీస్ పెట్టాలి అని అంటే నేను అంతే పెడతా, అంతేగా నేను అల్లు అర్జున్ కదా 100 రూపాయలు ఇస్తే బాగుంటుంది అని అంటే నేను ఇవ్వను. ఆ బాటిల్కి ఎంత పెట్టాలో అంతే పెడతా. అవును. సో అంటే అది ప్రతి ఒక్కరికి కూడా ఇస్ ద వన్ లెసన్. యా. సో అలా మీ లైఫ్లో సో మనీ ఎంత అంటే లైక్ ఇంపార్టెంట్ అంటే మీరేం చెప్తారు? మీ లైఫ్ అనే కాదు, సో అవును, టోటల్గా మనీ మీద మీ ఒపీనియన్ ఏంటి? డబ్బు నా ఒపీనియన్ ఏంటి అంటే సేవింగ్స్ ఉండాలి. నాకు అది నేను ఇప్పుడు బయట వెళ్ళాలంటే ఏమన్నా క్యాబ్ బుక్ చేస్తే అది ఒక 300 రూపీస్ చూపించదంటే, అక్కడ కింద ఆటో ఒక 150 చూపించదంటే నేను ఆటోలే వెళ్తాను. దానికి కూడా నా అమ్మ తిట్టేశారు, మీరు యాక్ట్రెస్ కదా, వాళ్ళు సేఫ్టీ ముఖ్యం, అలాంటి వెళ్ళకూడదని చెప్పారు. బట్ స్టిల్ ఐ వాంట్ సేవ్ దట్ 100 రూపీస్. ఐ డోంట్ నో వై. It's not that I don't have money at all. I have enough money with me. Still, I have this. I should not be like this at all. And I would never tell people to like, you should be like me. Please don't be like me. That's what I say. Even I want to change myself when it comes to money, but I can never do that. That's what I told you. Maybe I've never had a secured life. Inka kuda naaku na life gurinchi bayam undi. Ekkuva nenu earn chestanu anni undi. Inka naaku ఏమో మనీ అంటే నాకు భయం వస్తుంది. అదే మనీ, ఇఫ్ దే సే మనీ ఐల్ గెట్ స్కేర్డ్. ఐల్ బి లైక్ నో, ఐ షుడ్ నాట్ స్పెండ్, ఐ షుడ్ సేవ్ ఇట్. దట్స్ హౌ ఐ సీ. సో ఎప్పుడైనా అలా అంటే ఇప్పుడు ఇంత మీరు ఎగ్జాంపుల్ చెప్పారు, సో క్యాబ్ బుక్ చేసేటప్పుడు పైన ఒక 300 ఉంటే కింద ఆటో ఒక 150 రూపీస్ ఉంటుంది, సో నేను ప్రిఫర్ చేస్తా ఆటోకి అని. సో అలాగా ఎప్పుడైనా రెస్టారెంట్స్కి లేకపోతే షాపింగ్స్కి వెళ్ళినప్పుడు కొన్ని రేట్స్ ఉంటాయి, సో అలా ఎప్పుడైనా చేశారా క్రేజీగా ఈ మనీ విషయంలో? ఎప్పుడైనా చిన్న చూసిగా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఎలా చెప్పారు, సో క్యాబ్ 300, ఆటో 150, సో మీరు ఆటోని ప్రిఫర్ చేస్తారు, 100 రూపాయలు 150 రూపీస్ తగ్గుతాయి. సో అలా వేరే వేరే ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకా ఫన్నీ ఎగ్జాంపుల్స్ ఏమన్నా? డ్రెస్సెస్ అని నేను ఎక్కువ 2000-3000 అని స్పెండ్ చేయను. తక్కువగా ఒక 1000 రూపీస్ తక్కువగా అలానే. ఎందుకంటే మనం ఒక్క టైం అది వేస్తాను. ఇప్పుడు మనం బయట వెళ్తామంటే అది ఒక టైం వేసి తర్వాత అది నాకు రిపీట్ చేయాలికి నాకేం ప్రాబ్లం లేదు. బట్ వీ హ్యావ్ ఎ రెప్యుటేషన్ నౌ. ఇఫ్ ఐ కీప్ వేరింగ్ సంథింగ్ ఆర్ ది అదర్, దెన్ ఇట్ వోంట్ బి నైస్. దట్స్ వాట్ ఐ ఫీల్. సో అది చూసినప్పుడు కొంచెం తక్కువగా రేట్స్లో నేను చేస్తాను. వన్ టైమ్ ఐ వాజ్ షాపింగ్ ఇన్ అ మాల్ సమ్వేర్.
Then for that, the next day I put up a post, and one guy came and commented saying, "Oh, she was shocked. She was just shopping from there." Like in a, he was putting me down, saying like, "Oh, ఒక మొక్క మాల్లో వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు అని చెప్పారు." So I was like, dude, I am also a human. I can also save money. It's not that just because I'm an actress, it doesn't mean I have more money with me that I could just randomly go to an LV showroom and buy stuff. So I am not that person. So, you know. అంటే హీరోయిన్ అయిన తర్వాత ఎప్పుడైనా రోడ్ సైడ్ ఏమన్నా కొన్నారా? కొన్నారా మీన్స్? అంటే ఐ మీన్ అంటే రోడ్ సైడ్ ఏమన్నా తీసుకున్నారా? లైక్ చెప్పుల్స్ అది అన్ని అంత నేను బయటనే వెళ్ళను కదా. సో నేను షాపింగ్ కూడా అన్ని ఆన్లైనే. నేను ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ. ఆన్లైన్ షాపింగే. నాకు ఇప్పుడు రియల్ టైం వెళ్ళి ఒక షాపింగ్ చేయాలని నాకు తెలియదు, ఎలా షాప్ చేయాలి అని. ఎందుకంటే ఐఎమ్ సో యూస్ టు డూ ఆన్లైన్ షాపింగ్. సో అలానే ఉంటుంది. ఓకే. సో కమింగ్ టు బ్యాచులర్. సో అంటే సో ఫస్ట్ టైం బ్యాచులర్ ఫస్ట్ మూవీ మీ కెరీర్లోనే. మోడలింగ్ నుంచి సో ఏంటి ఆ బ్యాచులర్ అదేంటి ఛాన్స్ ఎలాగా? అంటే మోడలింగ్లో చూసా లేకపోతే ఆడిషన్స్కి వెళ్ళే వాళ్ళ? సో while I was into modeling, I was posting pictures on Instagram. So I was getting few offers, but then I never wanted to be an actress and all. First off, I never had that feel that I would be an actress in future. So appudu aa projects vachinappudu I was like, నన్ను ఇష్టపడతారా, నన్ను ఇష్టం అవుతుంది నా జనాలకి, ఒక చూస్తారా అని ఎక్కువ కన్ఫ్యూషన్స్ ఉంది. బట్ I kept getting offers, but I didn't have the confidence to go through it. So I was saying no for every project. Then I heard the Bachelor script, and so 1 year before adi nenu vellanu చూసానికి, వాళ్ళు చెప్పారు, నాకు ఇష్టం లేదు అని వచ్చాను. ఓ ఫస్ట్ బ్యాచులర్. అవును. సో నెక్స్ట్ ఇయర్ సేమ్ డేట్ నన్ను పిలుస్తారు. అది వాళ్ళకు కూడా తెలియదు అది సేమ్ డేట్ అని. నాకు ఎలా తెలుసు? నేను ఇన్స్టాగ్రామ్ ఏమో స్టోరీ పెట్టాను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు, రిమైండర్ అని మెమరీస్ అని చూపించింది అది నెక్స్ట్ ఇయర్లో. సో ఓ హౌ కమ్ దే కాల్ మీ ద సేమ్ డే? మేబీ ఐ థాట్ మేబీ ఇట్స్ అ డెస్టినీ కాల్, ఐ షుడ్ జస్ట్ గో ఫర్ ఇట్. దట్స్ హౌ ఐ ఎండెడ్ అప్ బీయింగ్ ఇన్ బ్యాచులర్ మూవీ. ఇఫ్ నాట్ ఐ వుడెంట్ హ్యావ్ గాటన్ ఇన్ టు దట్. సో అది వెళ్ళాను. వాళ్ళు స్టోరీ చెప్పారు, వాళ్ళు కొంచెం చేంజెస్ ఉంది అని చెప్పి నెక్స్ట్ డే లుక్ టెస్ట్ అని చెప్పారు. సో నాకు నచ్చింది ఆ ప్రాజెక్ట్. సో అలానే సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ బ్యాచులర్ టు కమ్ అవుట్ టు సీ పీపుల్స్ రియాక్షన్, లైక్ అయ్యో నన్ను వాళ్ళకి రిసీవ్ చేసుకున్నారు అని ఎక్కువ కన్ఫ్యూషన్స్ ఉంది. దాంట్లో మేకప్ లేదు, హెయిర్ చేయలేదు, ఏం లేదు, బ్యూటీ కాదు. సో వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారా అని. ఎందుకంటే మన ఒక there was this thing that heroines should be prettier. Even the 90s heroines and everybody, they look amazing, they are very prettiest. So manani ala accept chestara ani naku doubts undi aa time lo. But once Bachelor was out, people started loving me. I was like, oh, okay, it's not about me beauty at all, it's more than that. That's when I realized that. And ante ippudu present unna boys so natural ga ఉన్న అమ్మాయిల్ని ఎక్కువగా లైక్ చేస్తున్నారు. అవును. ఎగ్జాంపుల్ మీరు కానీ లైక్ సాయి పల్లవి గారు. సో ఆవిడ ఎంత న్యాచురల్గా ఉంటారు, నో మేకప్, లైక్ కూడా లైక్ సో ఫస్ట్ మలరే అన్న సినిమా ప్రేమ సినిమా వచ్చింది. అవును. సో దాంట్లో సాయి పల్లవి మేము ఎలా ఉంటారు తెలుసు కదా. తెలుసు మరి. సో టాలెంట్ సో ఓన్ చేసుకోవాలి ఫస్ట్. చాలా మంది బాయ్స్ ఏంటంటే ఓన్. ఓకే, అంటే బ్యాచులర్ లో కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి, కొన్ని కిస్ సీన్స్ ఉన్నాయి. బట్ మీరు పెరిగిన హౌస్ వాతావరణానికి లేకపోతే ఇంట్లో సింగిల్ దీనికి మీరు చేసిన దానికి ఫుల్ ఆపోజిట్. సో ఏంటి మదర్ ఎలా రియాక్ట్ అయ్యారు సినిమా చూసిన తర్వాత? వాళ్ళకు తెలుసు, వాళ్ళు షూటింగ్ ఫుల్ నా దగ్గరనే ఉన్నారు. ఓకే, తెలుసు. స్క్రీన్ లో చూసినప్పుడు రిలేటివ్స్ ఏంటి నువ్వు ఇంతసేపు కిస్ ఉంది అన్నారు. దట్ టైమ్ ఈవెన్ ఐ డిడ్ంట్ నో ఇట్ వాస్ దట్ లాంగ్. సో సాంగ్ లో చూస్తే నాకే అది షాకే. నాకు కూడా, నేను మూవీ చూడలేదు,
ప్రీవియస్లీ లైక్ రిలీజ్ ముందర నాకు చూపించలేదు, Ah, నేను రిలీజ్ అప్పుడే చూసాను. ఓకే. ఏంటి ఇది ఇంతసేపు అవుతుంది అది నాకు కూడా అదే డౌట్ ఉంది. సో ఏం నేను ఇంతసేపు లిప్ లాక్ ఇచ్చాను అనుకుంటాను. అండ్ మై మమ్ వాజ్ లైక్ అంతా ఏం మీరు యాక్ట్ చేయలేదు, ఐ డోంట్ నో వై పీపుల్ ఆర్ ప్రైసింగ్ యూ, షీ సెడ్. మమ్మీ వెరీ ప్రాక్టికల్. Yeah, she's very practical. She was Okay. like, she said all that. But the same person would come and tell me that, you are so pretty, you should do nice movies and all. Praise kuda chestaru, equally ila nani critic kuda vaale chestaru. So adi chepparu, movie చూసి అదే చెప్పారు. ఓకే. యాజ్ మీరు ఒక గర్ల్గా, Yeah. ఐ మీన్ గర్ల్గా, సో సొసైటీ ఆర్ హౌస్ ఇన్ షూటింగ్స్ ఎలాగా డీల్ చేస్తారు, ఎలా మేనేజ్ చేస్తారు? సో దీనికంటే ముందు ఒక దాని గురించి మనం డిస్కస్ చేయాలి. లైక్ రీసెంట్గా లైక్ రష్మిక మ్యామ్, సో షీఈస్ టాకింగ్ అబౌట్ పీరియడ్స్. పీరియడ్స్ ఓకే. ఓకే, అంటే ఆడవాళ్ళకే కాదు, సో ఆ పీరియడ్స్ అనేవి సో బాయ్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి, అప్పుడే మా పెయిన్ తెలుస్తుంది అని కామెంట్ చేశారు ఆవిడ. ఓకే. సో చూసారా మీరు? లేదు, చూడలేదు. సారీ. బట్ ఏంటి మీరేం చెప్తారు ఇది గురించి? జనరల్గా మన అందరం మాట్లాడతాం దట్ మెన్ అండ్ విమెన్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్ దట్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫిజికల్ స్ట్రెంగ్త్, ఆబ్వియస్లీ మెన్ ఆర్ మోర్ స్ట్రాంగర్ దాన్ విమెన్. సో అండ్ విమెన్ women have to go through different phases in their life. మంత్ స్టార్ట్ అవుతుంది అంటే బిగినింగ్ పీరియడ్స్ ముందరనే ఒక హార్మోన్స్ ఉంటుంది, పీరియడ్స్ అప్పుడు ఒక హార్మోన్స్ ఉంటుంది, తర్వాత ఒక హార్మోన్స్ ఉంటుంది. సో ఐ టు థింక్ దట్ మెన్ షుడ్ అండర్స్టాండ్ దట్ సో దట్ దే కెన్ ట్రీట్ దయర్ విమెన్ బెటర్. లైక్ ఎవ్రీ guy has a sister or definitely mother, right? So you should all treat her the best way possible. నాకు కూడా నా అమ్మ పీరియడ్స్ ఉన్నప్పుడు వర్క్ చేస్తారు, అదే నాకు పీరియడ్స్ వస్తుంది అంటే నేను ఫుల్ ఐల్ టేక్ రెస్ట్, లిటరలీ ఐ వోంట్ even get out of my bed. I won't even get, Okay. shoot, I've done it because I've given my commitment. I have to do it. Dates. Yeah, so I'll put some tablet, I'll just go work. Same time I was one day sitting and thinking like, my mom also would go through the same pain, but still she's coming and she's doing all the work. So I think everybody should understand that. Even for women also I'm saying, don't let your mother work when they are on their periods. Even guys should just be sweet to them, kind to them. Women are the nicest people, I would say. I don't say it in a way where I'm like a feminist. I'm not in that way at all. Generally itself, I feel women are very gentle. You should handle them in a gentle way. They are very sweet people. When they go through this mother stage and all, women know that they would, when they give birth to a baby, they know that they would have physical changes in their body. They would get fat, they would go through different physical pain in their body. Still they would want to give birth to baby. That itself is a beautiful thing if you sit and think about it. I don't know how many men would accept the pain and they would be ready to give birth to a baby or do something that would cause their physical pain. But women, knowing that their beauty will go off, they'll have the physical pain, still they would just give birth to that baby, right? So women are givers by nature. That's what I feel. సూపర్, చాలా బాగా చెప్పారు. Thank you. ఓకే, లైక్ అంటే ఆఫ్టర్ బ్యాచులర్ రిలీజ్ అయిన తర్వాత, సో అంటే అప్పటి వరకు ఓకే, మనం ఫ్రీగా షాపింగ్స్కి వెళ్ళచ్చు, మూవీస్కి వెళ్ళచ్చు, లేకపోతే ఫ్రెండ్స్తో తిరగచ్చు ఎక్కడ. బట్ మీకు ఒక ఫేమ్ వచ్చిన తర్వాత సో ఎలా ఉండేది? అంటే అక్కడికి నేను వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ గుర్తుపట్టడం, కొంచెం ఏమన్నా ఇబ్బందిగా అనిపించటం, సో ఫ్యాన్స్ ట్రబుల్ ఇలాంటి ఏమన్నా? అది ఇది ఒక పార్ట్ ఆఫ్ అవర్ వర్క్, రైట్? సో అది నాకు నచ్చుతుంది, ఎందుకంటే ఒక అటెన్షన్ ఇస్తారు అండ్ దే థింక్ of me as one of their family. They'll come and talk to you. That and all is a sweet thing. It's just if I generally go sit and all, I'll fold my legs and sit.
but when I know that people are there, they know me, I won't do that. There are these things there. It has its own good and bad to it. సార్ సోషల్ మీడియాలో అండ్ మీరు పెట్టే పిక్స్ Mm, mm. ఫోటోషూట్స్ ఇవన్నీ కూడా సో లైక్ కొన్నిసార్లు లైక్ ట్రెడిషనల్గా ఉంటాయి, Mm, కొన్నిసార్లు అండ్ రొమాంటిక్గా, mm, mm. బట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ Yeah, చాలా కామెంట్స్ వస్తాయి. yeah. సో ఎలా హ్యాండిల్ చేస్తారు? అదే ఎవ్రీబడీస్ పర్సెప్షన్ ఇస్ డిఫరెంట్. అందరికి ఒక్కొక్క మాదిరి, ఒక్కొక్క సిచ్యువేషన్లో మన అంతరం లైక్ we've all grown up in our own ways. Not everybody had a nice family background or nice family we had growing up. So I can't expect everybody to be sweet to me. It doesn't work that way. So it's like, you know, okay, you don't like me, it's fine. I don't want you to, like, you know, all over me. I don't want that. If you don't like me, okay, it's fine. That's how I take it. That's how you see me. Okay, fine. I wish you well. That's it. ఓకే, That's how I see it. సో ఎక్కువ పట్టించుకోరు. Oh no. అంటే ఇప్పుడు ఇంట్లో కూడా ఫ్రెండ్స్ బిగినింగ్ లో నా అమ్మకు ఎందుకు ఇలాగా ఇలాంటి ఫొటోస్ ఎందుకు నువ్వు యా share ఇప్పుడు చేస్తున్నావు? కూడా నా అమ్మ నన్ను ఇప్పుడు నేను ఏమైనా Yeah. మోడర్న్ డ్రెస్ వేసి పెట్టానని చెప్తారు, ఎందుకు మీరు ఇది పెట్టారు అని చెప్తారు. బట్ షీడ్ బి లైక్ సేమ్ టైమ్ షీ వుడ్ లైక్ మీ ఆల్సో టు సీ మీ ఇన్ డిఫరెంట్ అటైర్స్ అండ్ ఆల్. సో యు నో, ఫర్ మీ ఐవ్ ఆల్వేస్ ఫెల్ట్ నౌ యు ఆర్ వేరింగ్ this t-shirt and pant, so I feel that you like that color and you're wearing it. I don't see it as like maybe you want to impress me and you're wearing that. I don't see it that way. So likewise, I want people to think it that way. Like when someone is wearing outfits in certain way, or when there is someone doing things in certain way, you should understand that they like themselves and they are doing it. They are not doing for you, they are not doing for others, they are just doing for themselves. That's how I see it. Even I wear different clothes. I want to try different outfits. I want to try different characters in my movies. It's all because I love myself. I love myself so much so that I want to see myself in a different variations. So that's how I see others as well. I don't judge them. ఓకే, I wish people also would do that. లైక్ అంటే ఇప్పుడు మామూలుగా కొంతమంది మోడల్స్ ఉంటారు, లైక్ హీరో హీరోయిన్స్. సో ఎవరిని చూసినప్పుడు మీకు సో వాళ్ళు భలే స్టైల్గా ఉన్నారు ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్, అరే ఈ హీరో భలే స్టైల్గా ఉన్నాడే అని ఎవరిని చూసినప్పుడు అనిపిస్తుంది? హీరో నాకు రజనీ సార్, and in Telugu Balaya garu has that aura, he has that power. నో 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 నో, నేను అడిగింది మీకు అర్థం కాలేదు అనుకుంటా. ఫేవరెట్ హీరో కాదు, బట్ ఆఫ్ స్క్రీన్ అది అండ్ ఆన్ స్క్రీన్ స్టైల్. ఓకే అదే ఓకే చెప్తాను. ఓకే ఓకే. So he has that aura. In person I've never seen him, but generally when I see him in the movie and outside on like in a different events or something, he has that aura. So likewise I see Rajni sir, though he'll be in Veshti Satta, he still carries that attitude. No wig, no makeup, nothing. Still he would look nice to us. They carry that aura. so Rajini sir walking style. Yeah, everything, like the way he talks also. You know, he has its own style. And Balaya, yeah. సో చూసారా బాలయ్య మూవీస్? బాలయ్య మూవీస్ చూసాను. ఏ మూవీస్ చూసారు? సమరసింహారెడ్డి. సమరసింహారెడ్డి. Yeah, ఓ, that I really liked it. డైలాగ్స్ మీకు గుర్తున్నాయా సమరసింహారెడ్డిలో? లేదు, కత్తులతో కాదురా, అంత కత్తులతో కంటి చూపుతో చంపేస్తా. ఓ నేను చెప్పండి ఒకసారి. ఏంటి? కత్తులతో కాదురా, కత్తులతో కాదురా, కంటి చూపుతో, కంటి చూపుతో చంపేస్తా. సో పవర్ఫుల్ డైలాగ్. kill you. Yeah. That's what he said. Yeah. Not weapons, only eyes. You will die. But I spoke to sir one day. అవునా? ఈ మూవీలో ఒక యాక్టర్ ఉన్నారు, వాళ్ళు కొంచెం క్లోజ్ అని బాలయ్య సార్ కాల్ చేసి నాకు ఇచ్చారు. నేను అది ప్రాంక్ అనుకున్నాను. ఓకే, ఎందుకంటే వాళ్ళు పెద్ద సార్, వాళ్ళు ఎందుకు మాట్లాడతారా నిజంగానా అంటే నాకు ఫుల్ డౌట్. Still they gave me the phone and I picked it and I was like, sir, he was very sweet. He was like, amma eppadi irkeenga?
he was speaking in Tamil. Ah, So he knows I'm a Tamil బాలయ్య సార్ Amai. తమిళ్ కన్నడ Yeah. హిందీ ఇంగ్లీష్ ఆల్ Yeah. So he knows that I'm a Tamil girl. So he was talking to me in Tamil. He said, నేను చెన్నై కూడా వచ్చాను మా, చెన్నై కూడా పోనా, రజనీ అందరూ నాకు ఫ్రెండ్స్ క్లోజ్ అని చెప్తారు. అండ్ హీ వాజ్ లైక్ యునో ఇప్పుడు ఇది ఫస్ట్ మూవీ అని చెప్పారు, ఇప్పుడు ఆనంద్ ఆల్ ద బెస్ట్ అమ్మా నల్లా చేయండి అని చెప్పారు. సో దట్ వాస్ వెరీ స్వీట్. ఆఫ్టర్ ఐ గేవ్ ద ఫోన్ ఆల్సో I was asking these guys, prank. ఇప్పుడు కూడా నాకు మేబీ అది ప్రాంక్ అని అనుకున్నాను. బట్ ద పీపుల్ బయటికి మీరు వాళ్ళు చెప్పేసేవాళ్ళు. అవునా? అది ఒరిజినల్ కాబట్టి మీకు ఇంకా వాళ్ళు ఏం చెప్పలేదు. అదే ఎందుకంటే because the other people also said that guy is close to Balaya sir. So I was like, okay, maybe it's real only, I thought. But it was very sweet of him to, you know, like talk to someone who's just come to the industry. సో ఏంటి మీ ఫేవరెట్ క్యారెక్టర్స్ ఏంటి? లైక్ అంటే డ్రీమ్ రోల్ అని నేను ఇలా కనిపించాలి, పాజిటివ్ నెగటివ్. నాకు have you seen Euphoria series? No. So the main lead would be a drug addict in it, but I am someone who's extremely opposite to smoke or anything. I don't like at all, but it's something I want to explore myself, you know, like she had performed really well in that Zendaya, her name is, so she had performed too good in that Euphoria series. I like that. అలా మాదిరి ఒక క్యారెక్టర్ నెగటివ్ గ్రే షేడ్ ఉండాలి. లైక్ టాకింగ్ అబౌట్ నీలాంబరి ఇన్ that also Ramya-Krishna. So it's like something where I can perform, I can, you know, challenge myself to do better, like, you know, like that's why I chose Goat also. It's a comedy genre. I've never tried it, but I wanted to, you know, see how it works for me, and I've tried it. So I wanted to do such roles where, you know, I've never experienced it. ఓకే. సో ఏంటి మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మ్యారేజ్ మీద ఇప్పుడు అన్ని బాగున్నాయి కదండి, ఎందుకు ఇప్పుడు మ్యారేజ్ అని అంటారు? లేదు, చేసిన అంతరు కూడా ఇప్పుడు డివోర్స్ చేసి ఉన్నారు. సో ఎందుకు అది మన సింగిల్ గా ఉంటదే బెటర్ అనుకున్నాను. అంటే సో అంటే చాలా మంది బయట నార్మల్ పీపుల్స్ కూడా డివోర్స్ తీసుకుంటున్నారు. అవును. బట్ సెలబ్రిటీస్ కి వచ్చేసరికి ఎక్కువ సో ఎక్స్ప్లోర్ అవును లైక్ డివోర్స్ తీసుకున్నారు, పెళ్ళయి సో ఆఫ్టర్ మ్యారేజ్ 6 months నెక్స్ట్ డివోర్స్, మళ్ళీ మ్యారేజ్. సో స్ట్రైట్ గా మాట్లాడుకుంటే అండ్ ఈ రోజు సమంత మ్యామ్ మ్యారేజ్ చేసుకున్నారు, మీకు తెలిసే ఉంటుంది. సో ఏంటి ఎలా చూస్తారు మీరు? అంటే ఇక్కడ ఒక ఇప్పుడు ఒక రిలేషన్ లో ఉండి వాళ్ళిద్దరూ విడిపోతే అవును, సో చాలా మంది అబ్బాయిని చెప్పరు పాజిటివ్ గా చూస్తారు, బట్ అమ్మాయిని కొంచెం నెగిటివ్ గా చూస్తారు. లైక్ అబ్బాయి విడిపోయాడు అనుకోండి, ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం, సో లైక్ వాడికి సెట్ అవ్వలేదేమో, బట్ అమ్మాయి విడిపోతే లైక్ బ్యాడ్. సో ఏంటి మీరు ఈ సినారియో ఎలా చూస్తారు? నాకు పర్సనలీ when a woman gives chance to a second marriage, I'll feel so happy for them. You know, first life break ayindi, still she believed in love, she believed in that guy, and she's giving another chance to a marriage, to love. So I always, whenever, it's not just about Samantha, it's not just about the celebrity who's getting second marriage and all, it's more of the hope that the women carries when they get into an other relationship, that I really wish them well. Whenever I see them, I'll be like, oh, this woman, she has to be happy in her life. That's what I think. So when it comes to our society, they love blaming women for everything. Even, see, that's how our society is. Our society conditioned women to be in a certain way, you know, like, ఇప్పుడు మీరు ఇది వేస్తే మన ఫ్యామిలీ నేమ్ పోతుంది, ఇప్పుడు మీరు ఇది చేస్తే మన మన సొసైటీలో సో అందరూ విమెన్ పెట్టి ఒక రూల్స్ చేస్తున్నారు, ఒక ఇది బిల్డ్ చేస్తున్నారు. అది అన్ని బ్రేక్ చేసి ఒక విమెన్ when she prioritize herself, when she prioritize her happiness, it's something I would want every woman to be that way.
like Samantha today, she knows that many people will talk bad about her, many people will be happy about her, but still she chose herself, she gave love a second chance, and I really wish her well, and I really wish every woman who gets to do that. And society, it is this way, we just have to accept it. It's just, I just wish people are more empathetic and considerate towards others. That's what I feel. ఓకే, మీరు దేవుణ్ణి నమ్ముతారా? Telugu? గాడ్, Yeah, yeah. టెంపుల్స్. Mm. ఐ థింక్ టాటూ బాగా, Oh, యా, yeah. లైక్ బుద్ధ. Yeah. బుద్ధ. సో Buddha. ఎందుకంటే ఆ టాటూనే ఎందుకు ప్రిఫర్ చేశారు? So I'm into spirituality. Okay. I believe, yes, there is a divine energy is there above all of us. I don't name it as this God, that God, and all. There is a divine power, and you know, when I feel energy is everything. If I find good energy here, I'll sit here. Okay. So when I was like few years back, I went to a theta healing class. It's based out of Buddhism. So I got to know much about Buddhism, and I thought, like, you know, I should get this done. So I got Buddha tattooed on my back, upper back. ఓకే, లైక్ ఫైనల్లీ. సో సుడిగాలి సుధీర్. Yeah. సో అంటే అంటే సుడిగాలి సుధీర్ అనే వ్యక్తికి అలాంటి నో బ్యాక్గ్రౌండ్. సో ఒక మ్యాజిక్స్ చేస్తూ, Yeah, yeah. సో ఒక జబర్దస్త్ షో ద్వారా, సో అంటే చాలామంది హీరోయిన్స్ సుడిగాలి సుధీర్ గారి మీద కంప్లైంట్స్ చేశారు. యూనో? No. నో, తెలీదా? Mm-hmm. సో మీ వీడియోస్ పెట్టిన కింద కామెంట్లో జై సుధీర్ అమ్మ అని అంటారు. Oh no. Oh no. It's not a bad complaints, is the Okay. really shock. Yeah. సో అంటే చాలా, అంటే లాస్ట్ టైం ఒక 2-3 హీరోయిన్స్ కూడా, సో వాళ్ళ జిమ్ వీడియోస్ పెట్టినా, వాళ్ళ ఫుడ్ వీడియోస్ పెట్టినా కింద సుధీర్ అన్న అక్కడ జై సుధీర్ అన్న. సో ఏంటి మీరేం చెప్తారు? లైక్ సుడిగాలి సుధీర్తో ఎక్స్పీరియన్స్ కానీ, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఫాలోయింగ్ కానీ ఏం చెప్తారు ఫైనల్ గా? I'm happy that he's exposed to too many fans. He's got too many fans. You know, somebody like him should grow bigger in life, because he had told me he used to be a magician, and when they were shooting at Ramoji, they didn't let him in the front gate. They used to go behind the back gate and all, he said. And now where he is now, it's really motivating for everybody, even for me also. So he's come so far, and he really deserves all this love that he's been getting, and I wish him well. Oh, Yeah. nice. So okay, finally all the best. Thank you. అంటే ఇంకా తెలుగులో ఇంకా స్టోరీస్ ఏమైనా వింటున్నారా? తెలుగులో వింటున్నాను. వింటున్నారు. ఎలాంటి స్టోరీస్ ప్రిఫర్ చేస్తున్నారు ఎక్కువగా? నాకు కొంచెం నాకు పర్ఫార్మ్ చేయాలి ఉండాలి, perform స్కోప్ ఉండాలి, ఒక ఇంపాక్ట్ ఉండాలి. నేను ఉంటానంటే నాకేమంటే, ఇప్పుడు పీపుల్ ఓ దివ్యభారతి యాక్ట్ చేస్తున్నారు కదా, సో మంచిగా ఉంటుంది, అందుకే నేను కొంచెం బ్రేక్ తీసి మంచి స్టోరీ చేయాలి అని చేసి ఉంటాను. ఓకే, ఐ రియలీ హోప్ ఐ వుడ్ గివ్ దట్ ఫీలింగ్ టు పీపుల్ సమ్ డే. అంటే బ్యాచిలర్ తర్వాత కూడా తెలుగులో చాలా సినిమాలు వచ్చుంటాయి. అవునవును. మిస్ చేసుకున్నారా? సారీ, మిస్ చేసుకున్నారా? ఎనీ రీజన్స్? స్క్రిప్ట్స్ నచ్చక? నాకేమంటే ఇది నేను సో ఆ మూవీస్ ఏంటని చెప్పగలరా? మీరు మిస్ చేసుకున్న మూవీస్? లైక్ పర్లేదు, అంటే మేము అనుకుంటాం కదా, ఓకే దివ్యభారతి గారు ఈ సినిమా మిస్ చేశారా, ఆ సినిమాలు చేసి ఉంటే బాగుండని మేము అనుకుంటాం కదా. లేదు, చెప్పలేదు. చెప్పలేరు. ఓకే, ఓకే, లైక్ పెద్ద స్టార్ హీరోస్, మీడియం బడ్జెట్. ఓకే, సో ఓకే, ఎనీవే ఇంకా ముందు ఇంకా మీరు I really hope this would be the nice start for me. మేము కూడా వెయిట్ Telugu. చేస్తున్నాం. GO80. Yep. యా. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. చాలా టైం నా కోసం స్పెండ్ చేసి ఎన్నో విషయాలు చైల్డ్హుడ్ నుంచి, కాలేజ్ నుంచి, లైక్ ఐ థింక్ సో గూగుల్లో కూడా లేని ఒక ఇన్ఫర్మేషన్ ఐ థింక్ Yeah, నా ద్వారా we've shared మీ today. ఫ్యాన్స్ కి నేను ఇచ్చానేమో అని నేను ఫీల్ అవుతున్నాను. Definitely. దానికి మీకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. Thank you. I had a lovely conversation with you. Thank you. వావ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, సో ఈరోజు మన దివ్యభారతి గారితో పోడ్కాస్ట్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈసారి మరో ఇంటర్వ్యూ, మరో పోడ్కాస్ట్తో మళ్ళీ నేను ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు ఫాలో అవుతుండండి విజువల్ టాక్స్. జై హింద్.